మహిమ కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో వెళ్దాం. దేవుని వాక్యాన్ని చూసుకున్నాం. అందరూ కూడా గుర్తించి కీర్తన గ్రంథము 34వ కీర్తన బైబిల్ గ్రంథంలో వచ్చి 34వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట విని యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందు భయభక్తులు నేర్పెదను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను. 8వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా ఉంది. ఆయన కుమారుడైయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. ఆయన కుమారుడైయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని బైబిల్ వాక్యంలో మనం చదువుకున్న ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ యొక్క కీర్తన గ్రంథము 34వ కీర్తన 11వ వచనంలో, చిన్నపిల్లలారా నా మాట ఆలకించుడి, యెహోవా యందు భయభక్తులు నేర్పెదను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆయన కుమారుడైయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ రోజున మనకి విధేయత నేర్చుకోవడం అనే అంశం మీద మనం కొన్ని సంగతులు మనం సిద్ధగించుదాం, లేక ఆలోచించుదాం. ఎందుకంటే మనం నేర్చుకోవడంలో చాలా ఎక్కువ ఆశీర్వాదాలు, ఆత్మీయత ఉంది. ఏంటి నేర్చుకోవడం? బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాలను నేర్చుకోవడం. ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానంలో దేవుడు వాక్యం చేత మనం నింపి చక్కటి మంచి యుక్తులుగా, విధేయులుగా, దేవునికి మనుషులకు విధేయులుగా ఉండి బ్రతికేటువంటి అలవాటు దేవుడు నేర్పుతాడు. దేవుని సంగమా, మనం బైబిల్లో భక్తి నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, అలాగే నీతిగా ఉండటం నేర్చుకోవాలి, యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి, మంచి మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి,
సాక్ష్యం దేవుని యొక్క మన సొంత సాక్ష్యాలు కాకుండా, మన కుటుంబ సాక్ష్యాలు కాకుండా, దేవుడు మన కొరకు ఆయన చేసిన త్యాగం బైబిల్లో రాయబడి ఉంది కనుక అవి నేర్చుకుని ఆయన కొరకు మంచి సాక్ష్యం నేర్చుకుని మనం మరి ఆయన కొరకు బతకాలని బైబిల్ చెప్తుంది. నేర్చుకోవడంలో ఈ రాత్రి కాలం ముందు మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే బైబిల్ నుంచి నేర్చుకోవాలి. బైబిల్ నుంచి నేర్చుకుంటేనే ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆ బైబిల్ అతన్ని వాక్యం అతన్ని జీవితంలో ఉంటే ఆ దొంగ మార్చబడ్డాడు. ఒక దాగుడు, ఒక రకరకాలైన జీవితం, భయంకరమైన జీవితాలు ఈ లోకం నుండి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాక్యం నేర్చుకుంటేనే మార్చబడతారు తప్ప నేర్చుకోకపోతే మాత్రం ఎంతకాలం నేను బోధించినా, ఎంతకాలం ఏ భాషను బోధించినా, ఎంతకాలం ఏ భాష చెప్పినా, ఎంతకాలం కూడా ఏ భాష మాట్లాడినా ఆ మాటలు తునీకరించి మాకు తెలిసిలే ఈ సంగతులు అన్నట్లుగా ఎవరైతే ఉంటారో వారు అసలు మార్చబడడానికి అవకాశం దీనిగా ఉంటుందో. కనుక దయచేసి బైబిల్ని నేర్చుకునేటువంటి వారు మార్చబడతారు. వాళ్ళు మార్చబడటమే కాదు కానీ అనేక మందిని ప్రభు తిప్పడానికి వాళ్ళ ముందుకు వస్తారని తెలియజేస్తూ, చిన్నపిల్లలారా నా మాట ఆలకించండి, ఆయన మాట ఆలకించి ఆయన దగ్గర నేర్చుకోవాలట. బైబిల్లో ఉన్నట్టు వాక్యం నేర్చుకోవాలట. మనం నేర్చుకోవడమే కాదు కానీ ప్రభు శ్రమ పొంది ఆయన లోకంలో ఆయన మనకి నేర్పించిన విధానం మనకి కనబడుతుంది. ఆయన నేర్పించడమే కాకుండా ఆయన విధేయుడుగా ఉన్నట్లుగా బైబిల్లో ఏప్రిల్ 5:8 మనకి చెప్పబడుతుంది. అయితే మనం గత వారంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఏమిటంటే నేర్చుకోవడంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రథమ స్థానం ఇచ్చడం అనేది నేర్చుకోవాలి. దేవుడికి మాత్రమే ప్రథమం. తర్వాత ఎవరికి ఇచ్చినా పర్లేదు. నీ పిల్లలకి ఇచ్చినా, నీ భర్తకి ఇచ్చినా, నీ బంధువులకి ఇచ్చినా, అలాగే నీ పనికి ఇచ్చినా, దేనికి ఇచ్చినా పర్వాలేదు. కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి మాత్రమే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడే మరి నా సమస్తముగా చేసుకుంటున్నాను అని నేర్చుకున్నాం. అంటే ఆకాశముందు ఆయన తప్ప నాకెవడు లేడు అనే సంగతి మనం నేర్చుకున్నాము. అంతేకాకుండా యేసులో విశ్రమించడం నేర్చుకోవాలి. అంటే ఆయన సన్నిధిలో ఉండటం, ఆయన సన్నిధిలో ఆరాధించడమే విశ్రమించడం అని నేర్చుకోవాలి. మరి ఇంకేం నేర్చుకున్నాం? పరిశుద్ధులతో అనగా నిష్కపటులై దేవుని సన్నిధిలో ఉన్న సేవకులతో కలిసి ఉండటం, లేదా పరిశుద్ధులతో ఉండటం, దేవుని యొక్క సంఘంతో ఉండటం నేర్చుకోవాలి అని మనం గత వారంలో మనం నేర్చుకున్నాం. ఇంకేం నేర్చుకున్నాం? పడిపోయిన స్థితిలో ఉన్నవాడు నవ్వటం కాదు కానీ తిరిగి లేచి ఏం చేయాలో తెలుసా? దుఃఖపడటం, ఏడవడం. అయ్యో నేను జారిపోయాను, చక్కటి పాటలు పాడేదాన్ని, చక్కటి ప్రార్థన చేసేదాన్ని, చక్కటి వాక్యం చదివేదాన్ని, చక్కగా సమయానికి ఆరాధనకి వెళ్ళేదాన్ని, చక్కగా పరిచర్య చేసేదాన్ని, చక్కగా దేవునికి ఇచ్చేదాన్ని, చక్కగా దేవుడికి ఇచ్చే
ఇచ్చేవాడిని. ఇలాగా ఆడవాళ్ళు మగవాళ్ళు వాడు పడిపోయిన స్థితి నుంచి ఏం చేయాలి, దుఃఖపడి తిరిగి లెగాలని మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఇలాగ మనం అనేక సంగతులు నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా మనం కొన్ని సంగతులు నేర్చుకోవడానికి మనం సిద్ధపడదాం. ఏమిటి? ఇతరుల పట్ల దయ చూపడం నేర్చుకోవాలి. ఎవరి పట్ల? ఇతరుల పట్ల. మనం చాలాసార్లు మనకి దగ్గరగా ఉన్నవాడు, మనకు తెలిసినవాడు, మన స్నేహితులకు మాత్రమే ఏం చేద్దాం? దయ చూపుతాం, కరుణించుతాం, ప్రేమ చూపుతాం, ఇంతవరకే నేర్చుకుంటాం. కానీ అలా కాదట. బైబిల్ చెప్తుంది ఇతరులు అంటే సంఘం కానివారు, అనగా నీకు ఎరగని వారు, నీకు తెలియని వారు చాలామంది కనపడుతుంటారు. వాళ్ళు కనపడినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నాకెందుకు, నాకు సంబంధం లేని వాళ్ళే, నా సంఘస్థులు కాదులే, నా సహోదరి కాదులే, నాకు ఇంతకుముందు నాకు బాధ వస్తే సహాయం చేసిందా, నా కష్టం వస్తే నాకు సహాయం చేసిందా, నా కష్టం వస్తే వచ్చిందా, నా కష్టం వస్తే నన్ను చూసిందా, నాకెందుకులే అన్నట్లుగా ఉండకూడదు. కానీ వాడు ఒకవేళ ఇదిగో ఈ పట్ల అటువంటి వైఖరి చూపించినట్లయితే నువ్వు కూడా అలాగే ఉన్నావనుకో, నువ్వు కూడా ఆమెలాగానే ఒక అన్యురాలుగా దేవుని దృష్టిలో ఉండిపోతావని దేవుని వాక్యం చెప్తారు. కనుక దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవలసిన విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు భక్తులుగా ఉంటారు. ఎవరైతే ఇష్టపడతారో వారు దేవుని బిడ్డలుగా ఉంటారు. ఎవరైతే ఇష్టపడతారో సంఘాన్ని ప్రేమిస్తారు. మరి ఎవరైతే అనగా నేర్చుకుంటారో ఇతరుల పట్ల ఏమై ఉంటారని తెలుసా? ప్రేమ కలిగి, గౌరవం కలిగి ఉంటారు. బైబిల్లో చదువుదాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం తీయగా 6వ అధ్యాయం దయచేసి లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు ఆగండి. ఈ మాటలు సంఘానికి నేర్పుతున్నాడు, దైవ బిడ్డలకు నేర్పుతున్నాడు, దైవ సంఘానికి నేర్పుతున్నాడు. మనం నేర్చుకోవడం అదే కదా మన సబ్జెక్టు, అదే కదా మనం వారం నేర్చుకున్నాం. అందుకే ఈ వారం కూడా అదే నేర్చుకుంటున్నాం. మనం ఏమని నేర్పుతుంది? కాబట్టి కనికరం గలవాడై ఉండి, మీ తండ్రి కనికరం గలవాడై ఉండినట్లు మీరును కనికరం గలవారై ఉండండి. నేను చూడండి, ఇది ఎవరికి చెప్తున్నాడు? దేవుని నమ్మిన వాళ్ళకి చెప్తున్నాడు, ప్రభువును అంగీకరించిన వారికి చెప్తున్నాడు. ఈ మాటలు మీరంటే మందిరంలో ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు, దేవుని సహవాసంలో ఉన్నవారు, దేవుని కొరకు బతకాలన్నవారు నేర్చుకోండి. మీరు ఎలా ఉండాలంటే మీ తండ్రి అయిన దేవుడు, మీ ప్రభు అయిన యేసు కనికరం గలవాడై ఉన్నట్లు కనికరం పడాలి. చూడండి, కొంతమంది మరి దేవుని ప్రార్థనలు చేస్తారు, దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, గొప్ప గొప్పగా మాట్లాడుతుంటారు. విశ్వాసం ఏమండి? విశ్వాసులే కాదండి, సేవకులైన వారు కూడా, సేవకురాండ్లైన వారు కూడా
మనం ఒకసారి ఆలోచన చేద్దాం. వాళ్ళు కూడా గొప్పగా చెప్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, కానీ ఇతరుల పట్ల దయ చూపేటట్లు వారుగా కొంతమంది సేవకులు కూడా లేరని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అలాంటి వారు చాలామందిని నేను చూశాను, నేను కళ్ళతో చూశాను. సేవకుడు అలాగే ఉంటాడు, సేవకురాలు అలాగే ఉంటుంది. కనుక వారు చెప్పుదిరే కానీ వారు చేయరంటండి. కనుక సంఘంలో దేవుడు అంటున్నాడు, మొదటగా నువ్వు నేర్చుకోలేదు. ఏంటండి? నేర్చుకోలేదు, దేవుని దగ్గర నేర్చుకోలేదు. ఆ సేవకుడైనా ఆ సేవకురాలైనా నేర్చుకోలేదు. సంఘానికే చెప్పట్లేదు, నేను సంఘంతోనే మాట్లాడుతులేదు, ఎవరి గురించైనా మాట్లాడుతున్నాను. సేవకుడైనా సరే, సేవకుడు ఇవ్వాల్సిన అవసరం లేదా? సేవకుడు సహాయం చేయవలసిన అవసరం లేదా? ఇతరుల పట్ల దయ చూపించవలసిన పని లేదా? కనికరం చూపించవలసిన పని లేదా కదా? ఆయన అంటాడు, ఇతరుల పట్ల మీ కనికరం లేకపోతే, మీ సహోదరుల పట్ల ప్రేమ లేకపోతే, మీ సహోదరుల పట్ల సహాయం అనగా జాలి లేకపోతే మీరు నాకు సహాయం చేయలేదని ప్రభువారు చెప్తాడు. నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెట్టలేదు, నేను హాస్పిటల్లో ఉంటే నన్ను చూడరాలేదు, నేను వస్త్రం లేని దానిగా ఉన్నాను, వాడిగా ఉన్నాను, నాకు వస్త్రం లేదు, ఇలా రకరకాలుగా యేసు ప్రభు ఉంటాడు. అప్పుడు అన్నప్పుడు ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు నీవు అనగా దాహంగా ఉన్నావు, ఎప్పుడు నీవు బట్టలు లేకుండా ఉన్నావు, మాకు తెలిస్తే సహాయం చేయడమే అంటాం. కాదు, ఇతరులకి, మీ సహోదరులకి మీరు చేయాలి. చూడండి, సంఘం నేర్చుకోవాల్సిన విషయాల్లో చాలా వెనకం చేస్తున్నారండి. కాబట్టి నేర్చుకోలేకపోతున్నారు. బైబిల్ నేర్చుకుంటే ఈ పాటికి ఎంతో సంఘము దేవుళ్ళు వృద్ధిలో ఆత్మీయంగా ఎదగలిగిన వారుగా ఉండేవారు. అయితే కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడే ఉన్నట్లు, ఎవరు తండ్రి? సంఘంలో ఉన్న యేసు ప్రభు వారి యొక్క తండ్రి కనికరం గలవాడే ఉన్నాడు. యేసు క్రీస్తు అనబడిన వాడు. మీరు కూడా చూడండి, ఫైనాన్స్లో యేసు ప్రభు చెప్పుకొస్తారు, చక్కటి మాటలు చెప్పుకొస్తారు. 25 నుంచి చదువుంది. మీరైతే ఎట్టి వారిని కూర్చైన నిరాశ చేసుకునగా మీ శత్రువులను ప్రేమించి మేలు చెయ్యండి. ఉన్నారా? మీరైతే ఎట్టి వారిని కూర్చొని నిరాశ చెందకండి. వాళ్ళు మీ శత్రువులే, వాళ్ళు మీరు మిత్రులుగా వాళ్ళని ప్రేమించి మేలు చేయండి. ఇంకా అంటాడు, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలం గొప్పదవుతుంది, మీరు సర్వోన్నతి కుమారులు అవుతారు. ఎంత మంచి మాట! ఇలా చేస్తే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారై ఉన్నాడు. ఎవరైనా యేసు ప్రభు మీ తండ్రి దుష్టుల ఎడల ఏమండి, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన కృతజ్ఞత కలిగి సహాయం చేస్తున్నాడు. మనం అలాంటి వారమై ఉండాలని నేర్చుకోవాలి అని వాక్యం చెప్తూ ఇక్కడ 36వ వచనంలో కాబట్టి పైన చెప్పినన్నీ కూడా విన్నారు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడి ఉన్నట్టు మీ తండ్రిలో ఉన్నటి కనికరం మీలో కూడా ఉండాలని చెప్తూ మీరు కూడా కనికరం గలవారై ఉండి నేర్చుకోవడం, ఇతరుల పట్ల దయ చూపడం నేర్చుకోవాలి అనే విషయాలను తెలుసుకున్నాం. మరొక మాట ఏంటి? ఇంకొక మాట ఏంటంటే, రెండవ మాట ఇందులో ఇతరులను ప్రభు వద్దకు తేవడం, ప్రభు దగ్గర నడిపించడం నేర్చుకోవాలి. ఎప్పుడు నీవు రావడమే,
ఎప్పుడు చూసినా నువ్వు ఒక్కదానివే రావడమే, ఎప్పుడు నీ కుటుంబం ఉంటే రావడం, పక్క కుటుంబాన్ని తీసుకురావాలని, గ్రామంలో కొంతమంది నడిపించాలని, కొంతమందిని నడిపించాలి. ఏమండి, చక్కగా దేవుని మందిరంలో కూటాలు జరిగినప్పుడు కానీ, ప్రార్థన జరిగినప్పుడు కానీ, ఆరాధన జరిగినప్పుడు కానీ, పక్క కుటుంబాల్లో ఎవరికైనా శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు కానీ వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి, అప్పుడు వారితో అమ్మా ఈ కష్టాలు బాధలు పరిస్థితులన్నింటికి యేసు ప్రభు మార్గం అని చెప్పి వాళ్ళని యేసు దగ్గర నడిపించాలి. కానీ నువ్వు అలా చెయ్యు, అక్కడికి వెళ్తావు, ఆ సూరమ్మ గొడవ, ఆ పుల్లమ్మ గొడవ, ఆ ఎల్లయ్య గొడవ, ఆ యొక్క సూరయ్య గొడవ, ఈ సొంత చెప్పి మాత్రమే వచ్చేస్తాం. అంతే. ప్రభువుని గురించి చిన్న మాట చెప్పి దండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, దేవుని మందిరం దగ్గరికి వెళ్దాం, అమ్మగారి దగ్గరికి వెళ్దాం, రండి సంఘస్థులతో చెప్దాం, ప్రార్థన చేద్దాం అని నువ్వు ఎప్పుడైనా ప్రభు దగ్గరికి ఎవరు నడిపించి వ్యక్తిగా సంఘంలో ఎవరు ఉన్నారంటే ఏమండి సొల్లి మాటలు అనగా నాలుగు భుజాన్ని వేసుకుని ఇంటింటా తిరిగి అనగా తిరిగేటి వారు ఎక్కువ సంఘాల్లో ఉన్నారు, తక్కువ ఎవరు ఉన్నారని తెలిసి దేవుని మాటలు చెప్పేవారు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు నేర్చుకోలేదు, దేవుని దగ్గరికి నడిపించేటువంటి వారిని తీసుకురావడం. ఎంత గంటల చేపు ఆడను వాదార్చి, ఏళ్ళను వాదార్చి, ఆడను వాదార్చి, నువ్వు కూర్చుని సోదేసి నువ్వు భయంకరంగా ఉంటావు. కానీ వాళ్ళు ఒక్కసారి దేవుని దగ్గర తీసుకురావడానికి, దేవుని దగ్గర రమ్మని చెప్పడానికి నీకు ఎంత నామోసో, ఎంత ఇదో. నువ్వు దేవుని బిడ్డవా, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నేర్చుకోలేదు. నువ్వు నేర్చుకుంటే, దేవుని వాక్యం నేర్చుకుంటే, దేవుని యొక్క బైబిల్ నీకు తెలుసుంటే, దేవుని వాక్యాలు నీకు తెలుసుంటే నువ్వేం చేస్తావంటే వీళ్ళని ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి, వాళ్ళు కూడా నావలే రక్షణలోను పరలోకాన్ని సిద్ధపరచాలి అనే ఆలోచన కలిగిన వాడుగా సంఘంలో ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులు ఉంటారు. ఈ రోజున ఇంతమంది మన సంఘంలోనే కాదు ప్రతి సంఘంలో కూడా అనేక మంది ఉన్నారు, కానీ దేవుని దగ్గరికి మాత్రం నడిపించడానికి లేదు. కానీ వాళ్ళు వెళ్తారు. ఎందుకు తెలుసా? వాడేం చెప్తాడో, ఈమెం చెప్తాడో, వాడేం చెప్తాడో, ఆ సొల్లి మాటల కోసం మరి ఆగ్రహం మరి వాళ్ళ కొరకు ఏం చేస్తారు, మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది దైవ బిడ్డలు వారి జీవితంలో దేవుని వాక్యం నేర్చుకున్న వారు కానే కాదు, వారు ఉచ్చిపోయేవాళ్ళే. ఆదివారం కానీ, శనివారం కానీ, మంగళవారం కానీ, ఆయా కూటాలు కానీ ఏదే కావచ్చు, వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు కాదు. అయితే లూకా సువార్తలో మాట ఉంటుంది, ఇది తండ్రి అంటే కొంచెం యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త ఇతరులు ప్రభు వద్దకు నువ్వు నడిపించాలి, వద్దకు తేవడానికి నేర్చుకోవాలి, తీసుకురావడానికి నేర్చుకోవాలని పెట్టుకో. ప్రభు వద్దకు తేవడానికి నువ్వు నేర్చుకోవాలి. బైబిల్ చదువుతాము. బైబిల్ నుంచి 1వ అధ్యాయం యోహాను సువార్త 42వ వచనాన్ని చదవగలరా? యోహాను సువార్త 1వ అధ్యాయం 42 చదువుతున్నాను. నేను చూడండి. యేసు వద్దకు అతన్ని తోడుకుని వచ్చెను. యేసు మెస్సయ్య అని మాటకు అభిషిక్తులని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సిమియోను, నీవు కెఫా అనబడదు అని చెప్పాను. కెఫా అని మాటకు రాయి అని అర్థం. ఇక్కడ పేతురుని యేసు ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి ఒకడు ఉన్నాడండి. అతను ఎవరో మనం చూద్దాం. ఎందుకంటే మనకి చాలా అవసరం. ఈ సమయంలో ఒక పేతురు యేసయ్య దగ్గరికి నడిపించడం వలన పేతురు గొప్ప అద్భుతమైన పరిచర్య సేవ చేసినట్లుగా బైబిల్లో కనబడుతుంది. అలాగే మనం ప్రభుని తెలుసుకున్న తర్వాత కొంతమందిని ప్రభు దగ్గరికి
తీసుకురావాలి. సరే చూద్దాము. సరే ఒకసారి 35 ఉంది. మర్నాడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతను చెప్పిన మాట ఆ ఇద్దరు మనుషులు విని యేసుని వెంబడించి యేసు ఎందుకు తిరిగి వారు నన్ను వెంబడించుట చూచి మీరేమి ఎదురుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగారు. రబ్బీ అనే మాటకు బోధకుడా అని అర్థం. వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన ఎంత బస చేసింది. అప్పుడు పగలు రమ్మాలని 4 గంటల వేళ యోహాను మాట విని ఆయనను వెంబడించి ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ. చూడండి, యోహాను మాట విని ఆయన ఎవరి మాట వినండి? యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరు శిష్యులలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుని ఆంద్రేయ మరి చెప్తున్నాను. ఆంద్రేయ ఏం చేశాడంటే ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూసి ఆంద్రేయ ఎవరు చూసి సీమోను చూసి అంటే పేతురుని చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమి అతనితో చెప్పాడంట, పేతురుతో చెప్పాడంట. ఎవరు? ఆంద్రేయ. అప్పుడు యేసు యొద్దకు అతన్ని తోడుకుని వచ్చాను. ఎవరు తోడుకుని వచ్చాడు? ఆంద్రేయ తోడుకుని వచ్చాడు. తీసుకొచ్చి యేసయ్యను పరిచయం చేశాడు. పరిచయం చేసిన నాటి నుంచి ఆ పేతురు యేసయ్యను ఏం చేశాడు? వెంబడించుకోకుండా దేవుని కొరకు బ్రతికిన వాడిగా మనకి కనబడుతున్నాడు. సహోదరుడా, సంఘంలో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది యవనస్తులు ఉన్నారు. ఈ సహోదరుడు ఒక యవనస్తుడైనా తీసుకొస్తున్నావా? యవనస్తులైన ఆడపిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్లనైనా యవనస్తులైన ఆడపిల్లన తెచ్చుకుంటున్నావా? దేవుని యొక్క మందిరాన్ని దేవాడినట్టుగా చేస్తున్నావా? ఆమె రమ్మంటే వెళ్ళిపోతావు, ఆ యవనస్తుడు రమ్మంటే ఆ యవనస్తుడు వెళ్ళిపోతాడు. కానీ నువ్వు దేవుని దగ్గరికి తీసుకురావడం, ఆడి పాపానికి తీసుకెళ్తున్నాడు. నువ్వు రమ్మన్న చోటు ఏంటో తెలుసా? జీవము. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నడిపించలేకపోతున్నావు. నువ్వేం చేస్తున్నావు అంటే పాపంలోకి వెళ్ళిపోతున్నావు, ఆ యొక్క మోసంలోకి వెళ్ళిపోతున్నావు, ఆ చీకట్లోకి వెళ్ళిపోతున్నావు. అయితే నీవు ప్రభువుని తెలుసుకుని దేవుని ప్రేమను తెలుసుకుని అతనికి నేర్పించి ప్రభు దగ్గరికి వెళదాం. వారు ఈరోజు ప్రార్థనకి వెళదాం సోదరుడా. ఒక్కరోజు రా, ఒక్కసారి రా, ఒక్క మాట విని, ఒక ఆరాధన అంటే ఒకవేళ వచ్చిన రోజున దేవుడు మాట్లాడితే ఆ యవనస్తుడు తీసుకొచ్చిన యవనస్తుడిని దేవుడు మాట్లాడి మార్చగలిగిన వాడుగా ఉంటాడు. అంటే నువ్వు నేర్చుకోలేదు కనుక తీసుకొచ్చే అలవాటు నేర్చుకోలేదు. వెళ్ళే అలవాటు నేర్చుకున్నావు, తిరిగే అలవాటు నేర్చుకున్నావు, వాక్యం చెప్పే సమయాల్లో వెళ్ళిపోయి తిరిగేటువంటి అలవాటు నేర్చుకున్నావు. కానీ నువ్వు కూర్చుని వాక్యం నేర్చుకుని అనేక మందికి దేవుని గురించి చెప్పేటండి వాడికి. అందుకే ఈ రోజున ప్రతి సంఘాల్లో కూడా ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి యవనస్తుడు కూడా ఏమైపోయారంటే నేర్చుకోలేదు కనుకనే అనేక మంది నడిపించలేని స్థితిలో వారి జీవితాలు వారు కలిగి ఉన్నారు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కనుక దయచేసి ఆంద్రేయ పేతురుని ఏం చేశాడు? నడిపించాడు. కానీ ఆంద్రేయ పేతురు నడిపించినప్పుడు కూడా ఆంద్రేయ కంటే గొప్ప అద్భుతమైన పరిచర్య పేతురు చేశాడు. ఏమో నువ్వు కూడా తీసుకొచ్చిన వాడు కూడా అలాగే నువ్వు తీసుకొస్తే అతను తింగోడు, అమాయకుడు, పాపియో, తాగుబోతు, దుర్మార్గుడు మార్చబడి నీకంటే గొప్పగా సాక్షిగా బతుకుతాడేమో కదా.
నువ్వు చేయగలుగుతున్నావు, నువ్వు చేస్తున్నావా? చేయట్లేదు గల కారణం నేర్చుకోలేదు బైబిల్, తెలుసుకోలేదు బైబిల్. తెలుసుకునే టైంలోనేమో నువ్వు ఎక్కడెక్కడో ఉంటున్నావు. చాలామంది స్త్రీలు కూడా నేర్చుకోలేదు. ఈరోజు నేను పడిన తర్వాత ఏర్పడమే తప్ప నేర్చుకునే అలవాటు వారి జీవితాల్లో లేవని నేను మీకు తెలియజేస్తున్నాను. నేర్చుకోవడం చాలా అవసరం. ఏంటిది? దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటే నువ్వు ప్రార్థన నేర్చుకుంటావు. దేవుని వాక్యం నేర్చుకుంటే ఆటలు నేర్చుకుంటావు. దేవుని వాక్యం నేర్చుకుంటే ప్రార్థన నేర్చుకుంటావు. దేవుని వాక్యం నేర్చుకుంటే పాటలు నేర్చుకుంటావు. దేవుని వాక్యం నేర్చుకుంటే పరిచర్య నేర్చుకుంటావు. దేవుని వాక్యం నేర్చుకుంటే సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉంటావు, నేర్చుకుంటావు. దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటే అందరితో కలిపి సమాధానంగా ఉండటం నేర్చుకుంటాం. ఇంకా చెప్పక్కర్లేదని దేవుని వాక్యం నేర్చుకున్నాడు పూర్తిగా యేసు ప్రభువారి వలె చక్కగా దైవ సన్నిధిలో అనగా సంఘంలోనూ అనగా లోకంలో ఉన్నట్టు వారికి చాలా దయ కలిగినట్టు ప్రేమ కలిగినట్టు వారుగా జీవిస్తారని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి కొంచెం గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా. ఇంకేం నేర్చుకోవాలి అంటే యోగు గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి యోగు గ్రంథంలోకి వెళ్దాం. 36వ అధ్యాయం. తీసారా? యోగు గ్రంథం 5వ వచనం చదువుదామా? ఆలోచించు, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ఆయన ద్వేషణ శక్తి బహు బలమైనది. చాలు 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 ఉన్నారా? నువ్వు నేర్చుకుంటే ఎవరిని తృణీకరించకూడదు అని చెప్తుంది బైబిల్. విన్నారా? బైబిల్ చెప్పే మాట ఏంటి? ఎవరిని కూడా తృణీకరించకూడదు అని నేర్చుకోవాలి. ఇక్కడ ఏమనుంది అంటే ఇక్కడ ఆలోచించు, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. అంటే మనం ఏం నేర్చుకోవాలి? ఎదరవాళ్ళని తృణీకరించకూడదు. విన్నారా? ఊరికినే తృణీకరించేస్తాడండి. ఊరికినే తృణీకరించేస్తారు. యోగు చెప్తున్నాడు, తృణీకరించుకు. నేర్చుకున్న దానం అయితే, నేర్చుకున్నవాడు అయితే, నేను వాక్యం తెలిసిన దానం అయితే తృణీకరించవద్దు. ప్రేమించడం నేర్చుకో, అభిమానించడం నేర్చుకో, గౌరవించడం నేర్చుకో, నీకంటే ఎక్కువగా హెచ్చించడం నేర్చుకో. వాళ్ళకంటే నువ్వు కొంచెం తగ్గించుకుంటే నీకేమీ నష్టం లేదు. వాళ్ళని గౌరవిస్తే నువ్వేం తిరస్కరించబడవు. కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వేం నేర్చుకోవాలంటే తృణీకరించడం మానేసుకో, వద్దు అంటున్నాడు. తృణీకరించకూడదు అంటే తిరస్కరించకూడదు. ఏమండి? ఒక్కొక్క సమయంలో మరి కొంతమందికి చెప్తూ ఉంటాం. ఒక ఆయన ఉన్నాడు, మీ అబ్బాయి విషయంలో ఇలాగా, మీ అమ్మాయి విషయంలో ఇలాగా, మరి నీ విషయంలో ఇలాగా అంటే వింటాడు. వెంటనే అయిన తర్వాత వెంటనే ఏం చేస్తాడో తెలుసండి? తృణీకరించినట్లుగా ఉండవు కదా మాటలు, తృణీకరించినట్లుగానే మాట్లాడుతూ ఉంటాడు. అంటే లెక్కలేని మాట్లాడుతాడు. నీకేం తెలుసు అన్నట్లుగా మాట్లాడతావు మాటలు.
అంటే తునీకరించడం అన్నమాట. అంటే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు, దైవజనులు ఎందుకు చెప్పారు, మీరు ఆలోచించి చేయండి. దైవజనుడు ఒకసారి చెప్పాడంటే అది చాలా ఆలోచించి, మీ పిల్లల గురించి చెప్పినా, మీ కుటుంబాల గురించి చెప్పినా, మీ బిడ్డల గురించి చెప్పినా, మీ కోడల గురించి చెప్పినా, లేకపోతే మీ కుటుంబాల గురించి చెప్పినా, మీ సహోదరుల గురించి చెప్పినా, మీ చుట్టాల గురించి, మీ అక్కచెల్లెల గురించి చెప్పినా, దైవజనుడు చెప్పాడంటే అంతేనే, అలాగే చెప్పాడైనా. ఆయన తునీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పమంటారు? పేరున చాలామంది ఉన్నారండి. అలా తునీకరించి ఈరోజు చాలామంది ఏమైపోయింది తెలుసా, బలహీనలు అయిపోయి కొట్టిమిట్లాడుతున్నారు. సంఘంలో కొట్టిమిట్లాడుతున్నారు చాలామంది. వాళ్ళ పేరు చెప్తే గుండ్లు కొట్టుకుంటారండి. మాకు తెలుసు. మళ్ళీ మాకు ఫోన్లు చేసి, మళ్ళీ మా దగ్గర ప్రార్థన చేసి, మేమేమో చెప్పిన మా మాటలు ఏం చేస్తారు, వాళ్ళు తునీకరిస్తారు. ఎవరి మాట తునీకరిస్తున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు దేవుని మాట, దైవజనుడి మాట అనుకుంటున్నారు. వాళ్ళు దైవజనుడి మాట అలాగే చెప్తాడు. ఆయనకి పని ఉంది, మా ఇంటికాడికి ఏం పనులు ఉండవా, పాట ఉండదా, అది ఉండదా, ఇది ఉండదా, ఆడ చూసుకుందా, ఏం తీసుకుందా, ఎలా పడితే అలా వచ్చేయడమేనా, నెల చూడొద్దా, వారాలు చూడొద్దా, అది చూడొద్దా, ఇది చూడొద్దా? అవును, మరి నెలలు చూస్తే, వారాలు చూస్తే, అది చూస్తే, ఇది చూస్తే, దాన్ని చూస్తే, గుడ్డు చూస్తే, గుడ్డుగా చూస్తే, ఏదో చూస్తే ఇప్పుడు నీకేమైంది? అవే నీకు లాభమైనా నష్టం కలుగజేసాయి. నీకు చెప్పినప్పుడు ఏమేం చేశావు? తునీకరించావు. కనుక ఇలాంటి తునీకరించేటువంటి వాళ్ళు మన సంఘంలో లేరని మీరు అనుకోకండి, ఆయా సంఘాలలో లేరని మీరు అనుకోకండి. అనగా మేము ఎంతగానో యవనస్తులకి మేము గతించిన సంవత్సరాల్లో కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఎంత అండి చంటి బిడ్డను ఆరాధించినట్లుగా, ఎలాగండి చంటి బిడ్డను ఆరాధించినట్లుగా, పెద్దలు కూడా ఆడలు కూడా చంటి బిడ్డను ఆరాధించినట్లుగా చెప్తే తునీకరించి ఈరోజు వాళ్ళు గొప్ప మీద గొప్ప తగిలి వాకరిల్లి ఇప్పుడు అమ్మో బాబో అని ఏడుస్తూ తప్ప ఏం చేయగలుగుతారు? ప్రార్థన చేయండి అంటారు. దేవుడు ఆ ప్రార్థన వింటాడా? మా ప్రార్థన నువ్వు చెప్పినప్పుడు ముందే పరిస్థితులు బాగోలేనప్పుడు ఆలోచించండి. దేవునికి స్తోత్రం. అమ్మగారు ఒక మాట చెప్పారు. ఒక గది, ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అనేకమైన గదులు ఉన్నాయి కదా, అనేకమైన గదులు ఉన్నాయి. ఆ ఇల్లు సంఘం. ఆ గదులు ఏంటంటే ఇదిగో సంఘస్థుల యొక్క గృహాలే. ఆ యొక్క సంఘస్థుల యొక్క గృహాలన్నింటిలో కూడా ఉన్నాయి. చీకటి ప్రభావం ఉన్నది ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఉంది. కానీ వాటిని మేము బంధించడానికి అనగా సాయచిత్తుల ప్రార్థన చేస్తుంటే మాతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనడానికి ఇష్టపడక మరికొంతమంది ఏం చేస్తారో తెలుసా, తునీకరించిన వారుగా సంఘాల్లో లేక మానలేదని మీకు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు నేర్చుకున్న దాని వైపు తునీకరించవు. తిరస్కరించవు. అది ఎవరైనా కానీ దైవజనుడిగా, దైవ సేవకురాలుగా మా ఇంట్లో మా పిల్లలు కూడా తునీకరించకూడదు, మమ్మల్ని తిరస్కరించకూడదు. మా పిల్లలైనా కానీ తునీకరించకూడదు, తిరస్కరించకూడదు. అంటే నువ్వు ఏమీ నేర్చుకోలేదన్నమాట. ఏమీ నేర్చుకోలేదు బైబిల్లో. నేర్చుకున్నవాడు అయితే, నేర్చుకున్న దానివైతే. అలాగే మా పిల్లలెంతో మీరు అంతే. మీరు తునీకరించి నువ్వు తునీకరిస్తున్న వాడవైతే, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, నువ్వు బైబిల్ నేర్చుకోలేదు. అన్ని సంవత్సరాల నుంచి వచ్చి పోతున్నావే తప్ప ఖాళీకుండగా వెళుతున్నావు. ఖాళీకుండ పట్టుకొస్తున్నావు, ఖాళీకుండ మాత్రమే తీసుకుని వెళ్తున్నావు. దయచేసి అంటున్నాను నేను, దయచేసి అంటున్నాను నేను. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని తునీకరించకూడదు అని నేర్చుకోవాలి. బైబిల్లో చెప్పబడి తునీకరించు.
ఏమండి, ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఏనండి ఇలా ఒకసారి అందరూ స్తోత్రం చెప్పగలరా? ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. మీకు వెళ్ళండి ఇద్దరు. ఏమండి, ఒకడు ప్రార్థన, మరొకడు ప్రార్థన, ఇద్దరు చేస్తున్నారు. ఒకరు ప్రార్థన ఏమంటారంటే, ప్రభువా యేసయ్యా నన్ను కనుకరించు, నన్ను కటాక్షించు, నా జీవితంలో నాకున్న పాపాలు బట్టి నాకు ధైర్యం సరిపట్లేదయ్యా, నేను క్షమించమని అడుగుతున్నాడు. మరొకడు అంటున్నాడు, అయ్యా నేను ఉపవాసాలు ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఊటాలు పడుతున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, ఈ కార్యాలు చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, ఇదిగో నా పక్కన నుంచి ప్రార్థన చేస్తున్నాడు చూసారా, ఆడలాంటి వాడిని కాడు అని తునీకరిస్తున్నాడు. ఇలాంటి తునీకరమైన పాపం కలిగిన వాడు సంఘాలు లేదా అంటే ఉన్నారు. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను బాగా ఇస్తున్నాను, బాగా నేను పరిచయం చేస్తున్నాను, నేను ఆదివారాలు మానట్లేదు, అలాగా ఇలాగా నేను ఒక చోట కాదు 10 మీటింగ్లోకి 10 ప్రాంతాలకు ఎన్నే కనపడుతున్నాను కనుక అన్నట్టుగా ఎచ్చుకుపోయి ఎదరవాడిని ధృవీకరించేవాడు లేక మానలేదు. అందరూ సూత్రం చెప్పండి. పిలిపిలి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం అంటే 14-15 కలిసి ఉంటాయండి. 15 వస్తువులు ఉన్న మాట చదువుదాం. 14 చదివేది ఒకసారి. అక్కడి చదవండి. మీరు మూర్ఖమైన వంకర జనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అన్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంసాయములను మాని సమస్త కార్యములు చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో? ఇతరులపై సనుగటం మానేయండి. ఏంటంట? సనగడం. ఎందుకంటే సనుగుడు బైబిల్లో సనిగి చచ్చిపోయిన వారు వేలాది మంది ఉన్నారండి. అంటే మేము కూడా సనిగి చచ్చిపోతామంటారా? చచ్చిపోతారు. ఎలా చచ్చిపోతారు? ప్రార్థనలో చచ్చిపోతారు, దేవుని సన్నిధిలో చనిపోతారు, ఆత్మీయంగా చనిపోతారు. దేవునికి దూరమై జీవితాలు అనగా చనిపోయిన జీవితాలు అయిపోతాయి. ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని మహిమపరచడం వస్తాం వెళ్తాం అంతే. నువ్వు పడిపోయిన జీవితం అంటే చనిపోయిన జీవితం, నువ్వు చచ్చిన జీవితం అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటాడు? సనుక్కోవడం, సనుగులు. పాస్టర్ గారు చెప్తే, పాస్టర్ గారు మాట్లాడితే మంచి సహోదరులు మంచిగా ఉండాలని సహోదరులు ఎవరో చెప్తే వాళ్ళ మీద సనుగులు, బయట సనుగులు, చర్చిలో సనుగులు, ఇంటింటా సనుగులు, అనేక చోట్ల సనుగుడే సనుగులు. దేవుని బిడ్డలారా, అలాగా చదివిన వారు నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో మీరు చదివితే దేవుని బిడ్డలారా అనేక మంది అకాల ఫలముల వలె దేవుని మీద, దేవుని సేవకుడి మీద, ఇశ్రాయేలు సంఘం మీద సణిగి చనిపోయిన వారు వేలాది మంది కనబడుతున్నారు. పిల్లలు దయచేసి బైబిల్లో నువ్వు చదవట్లేదా? చదివితే నువ్వు నేర్చుకుంటే ఈ సొనుగుడు నీకు ఉండదు. ఈ సొనుగుడు నువ్వు మాట్లాడు. ఈ సొనుగుడి విషయంలో దూరంగా ఉంటావు, చాలా జాగ్రత్తగా ఉంటావు. కనుక సొనుకూడదని దేవుని వాక్యం మనకి బోధించుచూ ఉన్నది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విన్నారా? సనుకూడదు. ఆడవాళ్ళే కదండి, మగవాళ్ళు కూడా చదువుతారండి. చూద్దాం. ఎపిసిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాము. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8
ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్క నిమిషం ఉంది. ఒక్క నిమిషం ఎఫెసీయులకు రాసిన పత్రిక సమస్య ఉన్నది. ఒక్క నిమిషం. పురుషులంటే చేతులెత్తి ప్రార్థన చేయవలసిన వారే కానీ సనుగులను సంశయములను మానవలను అని రాయబడుతుంది. పౌలు గారు చెప్పేది మాట. చేతులెత్తి ప్రార్థన చేయాలే తప్ప సమస్య వచ్చినప్పుడు సమస్యలు తీసుకురాకూడదట, సనగకూడదట. స్త్రీలే కాదు పురుషులు కూడా అలా చేయకూడదని పౌలు గారు చెప్తూ ఉంటారు. ఒకసారి స్తోత్రం చెప్పండి. కనుక ఇతరులపై సనగకూడదని మనం బైబిల్లో నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న వాళ్ళందరూ కూడా సనిగేమైపోయారట, చనిపోయారట అని కొరింథీ పత్రికలో 1 కొరింథీలో చెప్పారు. అలాగే చనిపోయిన వారు గురించి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్పారు. ఇది 10వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. జనులు తినుటకును చదవండి. త్రాగుటకు కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వల్ల మీరు విగ్రహాలను 10వ వచనంలో రాయబడింది అన్నారు. మీరు సొనుగుకుడి వారిలో అంటే కొత్త నిబంధనలు, వారిలో అంటే పాత నిబంధనలు, క్షమించండి, మీరు సొనుగుకుడి వారిలో కొందరు అంటే ఎవరంటే పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు కొందరు శనికి సంహార దూత అంటే దేవదూత చేత ఏం చేయబడ్డారు, వాళ్ళు చంపబడ్డారు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు ప్రత్యేకంగా ఈ విషయాలను తెలియజేయడం జరుగుతుంది. కనుక నేర్చుకోవాలండి. ఏం నేర్చుకోవాలి? ఏమేమి నేర్చుకోవాలి? ఇతరుల పట్ల దయ చూపాలని నేర్చుకోవాలి. మరి ఇతరుల పట్ల ఇతరులని ప్రభు దగ్గరికి తీసుకురావాలని నేర్చుకోవాలి. ఎవరిని తునీకరించకూడదని నేర్చుకోవాలి. ఇంకా ఇతరులపై సనకూడదని నేర్చుకోవాలి. ఇంకేంటో తెలుసా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు అది శనివారమైనా ఏమండి, అది శనివారమైనా కింద కూర్చోండి, ఇద్దరు మౌడలు కడుతుంటారు. కనుక అది శనివారమైనా మంగళవారమైనా ఆదివారమైనా ఎక్కడైనా స్థుతికూటమైనా లేకపోతే ఎక్కడైనా సభ అయినా ఎక్కడైనా కూటమైనా ఎక్కడికైనా కూటాలకి వెళ్ళినా ఇదిగోంటే మనం నేర్చుకోవాల్సింది తెలుసా, కానుక సమర్పించాలి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆదివారమే కాదు, పాస్టర్ గారు పడతలేదు కదా శనివారం మంగళవారం అని అనుకోకూడదు. ఆదివారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ పట్టినా పట్టకపోయినా దేవుని యొద్దకు వచ్చేవాడు మాత్రం ఒట్టి చేతులతో రాకూడదు. సంఘంలో ఎవరైనా సరే,
అది చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎక్కడ మీటింగ్ జరిగేందుకు ఆ మీటింగ్ జరుగుతున్నందుకు అక్కడ కూడా ఆ మీటింగ్లో కూడా కానుకను సమర్పించాలి. ఎవరైనా సభ నడుతున్నారు ఆ సభలో కూడా ఇవ్వాలి. ఎక్కడైనా ఎవరైనా ఉపవాసపూటం అంటే ఆ యొక్క ఉపవాసపూటం వాళ్ళు పట్టలేదు కదా అని చెప్పి నువ్వు రాకూడదు. అక్కడ దేవుని సన్నిధికి వెళ్ళే కనుక అక్కడ దైవజనుడిని ఎవరో తెలుసుకుని ఆయన చేతులను పెట్టి అలా రావాలి. ప్రార్థన చేయించుకున్నా చేయించుకోకపోయినా అవసరం లేదు, ఆయన చేతులు పెట్టి వచ్చేసి ఇంకా అడవిలో అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వట్టి చేతులతో రాకూడదు. నిర్గమాకాండం ఒకసారి 23వ అధ్యాయం అర్థం చేసుకొని 15వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వచనం. భూమి 400 తులము వెండి చేయును. నిర్గమాకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 15వ వచనం లాస్ట్ లైన్లో ఉంటుందా కనుక సరిపోయినది. నా సన్నిధి ఎవడను వట్టి చేతులతో కనబడకూడదు. వచనం అంటే తొలిన రోజుల పండుగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబీ నెలను ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చింది కనుక ఆ నెలలో నియామక కాలం 7 దినములు తొలిన రొట్టెలు తినవలను. నా సన్నిధిని ఎవరిని వట్టి చేతులతో కనబడకూడదు. వింటున్నారా? ఆయన సన్నిధిలో ఏం కనపడుతుందండి? నువ్వు సభలకు వెళ్ళు, నేను ఉపవాసపూటాలు వెళ్ళు, లేకపోతే చర్చిలో వెళ్ళు. అది శనివారమే పాస్టర్ పట్టలేదు, శనివారం పాస్టర్ పడతలేదు అని అనుకోండి. ఎక్కడైనా మీటింగ్లో పడతలేదు అనుకోండి. పట్టినా పట్టకపోయినా వెళ్ళిన ఆ 3 రోజులైనా 2 రోజులైనా కానుక మరి ఆ దేవుని సేవకులకి ఇచ్చారనుకోండి, వెళ్ళి చేసేదనుకో ఏమవుతుందో తెలుసండి. ఆయన మీటింగ్కి ఏం చేస్తాడు? ఆ కానుకను ఆయన ఉపయోగిస్తాడు. అప్పుడు మీకు దీవులు దయచేయబడుతుంది. ఉన్నారా? 34వ అధ్యాయం ఒకటి చేతికి రాబోతుంది. ఒట్టి చేతితో రాబోతుంది. తీసారా? 20వ వచనం చదువు. 34 నిర్గమాకాండం 20వ వచనం అండర్లైన్ చేసుకోండి. గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను. దాని విమోచించుకునే ఎడల దాని మెడని విరగతీయవలెను. ఈ కుమారులలో ప్రతి తొలిపిల్ల వారిని విడిపింపవలెను. నా సన్నిధిని వారి వట్టి చేతులతో కనబడవలెను. ఏం కనపడకూడదు? వట్టి చేతులతో కనపడకూడదు. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి. ఇది నాకు కావాలని చెప్పట్లేదు. మీరు వట్టి చేతులతో కనపడకూడదు అంటే మీరు ఏం పెట్టుకెళ్ళాలి? వెళ్ళేటప్పుడు దేవునికి ఇచ్చి, అనగా నువ్వు ఇచ్చింది 10 రూపాయలైనా, మీరు ఇచ్చింది 5 రూపాయలైనా, అంతైనా కావచ్చు. మీరు అది బైబిల్లో దేవుడు నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటున్నావా? నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో నేను చూడండి, సౌలు ఉన్నాడు కదా, సౌలు అనేటువంటి వాడు రాజు ఉన్నాడు. సౌలు రాజు దావీదు కంటే ముందు రాజు. అతడు తండ్రి గార్ధమం పోయాడు, గాడిదకు పోయాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే సౌలు పిలిచి, గాడిదని ఎక్కడికి ఇట్టుకొని బాబు నువ్వేం చేస్తావు? వెతుకు, పనివారు తీసుకుని వెళ్ళాను. ఎందుకంటే పనివారు 4 పక్కలకి వెళ్తారు. ఇతను కూడా పక్క వెళ్తాడు, ఇతనితో పాటు కూడా వెళ్తాడు. ఇలా ఎత్తుడికి ఎక్కడి నుంచి ఎత్తుకినా గాడిపోతారు. అప్పుడు పనివాడు అంటాడు, ఇక్కడ దగ్గరలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం, గాడిలు ఎక్కడున్నాయో ఏంటో చెప్తాడు, ఆయన ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు సౌలు అంటాడు, మరి వెళ్తాం నిజమే, ఆయన దైవజనుడు, ఆయన దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళచ్చు? దేవుని దగ్గరికి వెళ్ళినట్టు. మరి ఒట్టి చేతితో వెళ్తాం కుదరదు కదా. మనం ఏం చేద్దాం? ఏం పట్టుకెళ్తే మనం తెచ్చినవన్నీ కూడా
ఇన్ని రోజులు తిరిగి తినేసి కనీసం ఏమీ చేతిలో తినడానికి లేవు, ఏమీ లేవు, అన్నీ అయిపోయి ఒట్టి చేతులతో దగ్గరికి వెళ్ళకూడదు, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. సమూయేలు మొదటి గ్రంథం చూద్దామా, 9వ అధ్యాయం రండి, తొందరగా గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతారా? వాడంటే అది పనివాడు అనమాట. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం అంతా చదువుకుంటే మీకు ఉంటుందండి. మొదటి నుంచి 1వ వచనం నుంచి చదువుకుంటూ ఉంటుంది. ఇక్కడ నేను 8వ వచనాన్ని చదివిస్తున్నాను. సో వాడు అంటే పనివాడు, వాడు సౌలుతో అంటున్నాడు, చిత్తగించుము, నా వద్ద నా దగ్గర పావుతోలు ఎన్నికలదు, మనకు మార్గం తెలిపినందుకై దాన్ని ఆ దైవజనునికి ఇచ్చేదాము. దేవుని స్తోత్రం. పై వచనాల్లో ఏముంది? 6వ వచనం చదువుకొచ్చేమో. అవును, గట్టిగా చదువు. ఆ సేవకుడి దగ్గరికి ఏం తీసుకెళ్తాము అంటే, సేవకుడు వచ్చినా, సేవకుడి దగ్గరికి వెళ్ళినా కంపల్సరీగా ఏంటంటే ఉట్టి చేతులతో మీరు ఉండకూడదు. విన్నారా? దైవ సేవకులు మీ ఇంటికి వచ్చినా, లేకపోతే మీరు దైవ సేవకు దగ్గరికి వచ్చినా చూడండి, ప్రార్థన కొరకు వచ్చారు అనుకోండి, ప్రార్థన చేసుకుంటూ వచ్చారు, అప్పుడు ఏం చేయాలి? ఆ సేవకుడికి తీసుకురావాలి. ఇక్కడ చూడండి, ఈ మాట చెప్తున్నాను. 6వ వచనం భాషలోమా, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమున అతడు మనకు తెలియజేయనేమో, అది నీ యొద్దకు వెళ్ళదము రెండని చెప్పాను. అందుకు సౌలు, మనం వెళ్ళని ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోతాము? ఇంక ఏ కాను తీసుకెళ్దాం? ఉట్టి చేతులు వెళ్ళకూడదు కదా. మన సామాగ్రిల నుండి భోజన పదార్థాలు సరిపోయినవి, మనం తెచ్చినవన్నీ కూడా మనకి సరిపోయింది. చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం, ఒక రోజు 2 రోజులు కాదు, నెలల తరపు సంవత్సరాల తరపు తిరుగుతున్నాం. అదే బహుమానం అంటే కాలుకి చూడటం, ఏమీ లేదు. ఇండోసులు అప్పుడు అంటాడు, ఇది ఇండోసులు ఏమన్నాడు, వాడేమన్నాడు సౌలుతో, చిత్తగించుము, నా వద్ద పావుతులము ఎన్నికలదు. మనకు ప్రార్థన చేయడం మార్గం దొరకంటే ప్రార్థన చేస్తాడు ఆయన. మార్గం అంటే ఏంటి? ప్రార్థన అంటే, మార్గం అంటే ప్రార్థన. ఆయన ప్రార్థన చేసి ఆయన మనకు పంపిస్తాడు, మనకి దొరుకుతాయి, సహాయం దొరుకుతుంది అని చెప్పాడు. మన వద్ద ఏమీ ఉందని అడుగుగా వాడు, చిత్తగించి నా వద్ద పావుతోలు ఎండి కలదు, మనకు ప్రార్థన చేస్తాడు, తెలియజెప్తే తను ఆ దైవజనుడికి ఇద్దాం అని చెప్పాడు. కనుక ఇదంతా 9వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఇక్కడ మనకి కనపడుతుంది. 1-2 వచనాలు ఒకసారి చదవగలరా? అభ్యాస పుట్టిన బెకరత కుమారుడైన జెరహులకు జననమైన అబీయేలు కుమారుడకు కిషును బెన్యామీనుడు ఒకడుండెను. కిషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనుడు. అతని సౌలు యొక్క కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలు అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి కిషు యొక్క గర్భభావములు తగ్గిపోగా, సౌలు యొక్క తండ్రి కిస్సు అనేటువంటి వాడు ఒక గాడిదలు వందలాది గాడిదలు తప్పిపోయాయి. వాటిని ఎతకటానికి తన పనివారిని అలాగే తన కొడుకుని
పిలవనప్పించి ఏం చేస్తుంటారు, రాసు ఒకరిని తీసుకుని అర్థమామను వెతుకుతామని చెప్పి అతడు పోయి ఎఫ్రాయిం మన్యమంతా తిరిగి షరీషా దేశమును సంచరింపగా వాడు దేశాలు తిరిగి చూశారు కానీ ఎక్కడ దొరకలేదు. సరిపోతుంది. ఇప్పుడు తిరిగిన తర్వాత వీళ్ళ దగ్గర అన్నీ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నారండి. అప్పుడు పనివాడికి ఒక ఆలోచన వచ్చింది, దయచేసి దగ్గరలోనే మనకు ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన ప్రార్థన చేసుకుందాం, మనకి అవి దొరుకుతాయి అని చెప్పాడు. అలాగే ప్రార్థన చేసుకున్నారు. అతనికి ఏమో అనగా ఇవ్వాల్సింది ఇచ్చి వచ్చారు. అప్పుడు ఏం చేశాడంటే అతను చెప్పాడు, మీరు క్షేమంగా వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, గాడిదబాములు మీ ఇంటికి వచ్చేసాయి, మీ ఇంటికి వెళ్ళిపోయాయి అని చెప్తాడు. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే మీకు మీ ఇంటికి గాడిదబాములు వచ్చేసి ఉంటాయి అని పంపించారు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అంటే మనం నేర్చుకునే విషయంలో దేవునికి ఇవ్వటం కూడా ఒట్టి చేతులతో ఇప్పుడే కాదు ఎప్పుడే కాదు ఏ విషయాల్లో కూడా అన్నమాట దైవ సేవకులను అన్నమాట అది దేవునికి ఇవ్వాలి అని. అందుకే కదా ఒక పేదరాలు తనకి లేకపోయినా 2 కాసులు దేవునికి ఇచ్చింది. ఎందుకో తెలుసంటే ఒట్టి చేతులతో వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను నా కుటుంబం అనగా. అలాగే శారీరకతరాలు కూడా నాకున్నా లేకపోయినా పర్వాలేదు, మేము ఒట్టిగా ఉండిపోయినా పర్లేదు, కానీ దైవజనుడికి మాత్రం అది దేవుని పేరట. దేవుని స్తోత్రం. దైవ సేవకులు చెప్తున్నాను అంటే దైవ సేవకులు కాదు, అది దేవుని పేరట. దేవునికి ఏమండి దేవాలయానికి వెళ్తారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు అనేక మంది ఏం చేస్తారంటే వారు కానుకేస్తూ ఉంటారు. అది పూజారిగా దేవునికా అని పెట్టుకెళ్తారా, దేవునికి పెట్టుకెళ్తారా. అక్కడ ఎవరు ఉంటారు తెలుసా, అర్చన చేసేటి పూజారి గారు ఉంటారు. అంటే అది దేవునికి అర్పిస్తూ ఉన్నారు వాడు. అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడు నేర్పించిన విషయాల్లో ఇది ఒకటి. దేవునికి ఇచ్చేటంటి చేతులు మనం కలిగి ఉండాలని నేర్చుకోవాలి. ఇలా అనేక విషయాలు దేవుని చిత్తమైతే ఇంకా మనం నేర్చుకుని బలపడి దేవుని అక్కడి కొరకే మనం సిద్ధపడదాం. దేవుని మాటలు అందరిలో దీవించును గాక. ఆమేన్.